అర్బనైజేషన్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అండ్ అలాగే సస్టైనబుల్ సిటీస్ ని క్రియేట్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఈ నీడ్ ని అడ్రస్ చేయడానికి రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ తీసుకుంది. అదేంటంటే స్టేట్ లెవెల్ అర్బన్ ప్లానింగ్ కమిషన్ ని సెటప్ చేసింది అండ్ రీసెంట్ గా ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ జోనింగ్. క్లైమేట్ జోనింగ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఆ రీజన్ కి క్లైమేట్ వల్నరబిలిటీని బేస్ చేసుకొని మనం ప్లానింగ్ అనేది చేయడం. దాని వల్ల మనకు వచ్చే డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ ఆర్ హీట్ వేవ్స్ ని అడ్రస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి డిజిటల్ అబ్జర్వేట్ ని ఎస్టాబ్లిష్ చేయాలని రికమెండ్ చేశారు. దీని ద్వారా రియల్ టైమ్ గా పొల్యూషన్ ని, ట్రాఫిక్ ని అండ్ ల్యాండ్ యూస్ ని మనం మానిటర్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రీన్ ట్యాక్స్ ని విధించమని చెప్పారు. అండ్ ఈ ట్యాక్స్ ఏంటంటే ఏం లేదు, నార్మల్ గా ఎన్వైరన్మెంట్ కి మనం హాని చేసినప్పుడు ఎవరైతే హాని చేస్తారో వాళ్ళ మీద ట్యాక్స్ ని విధించడం, సో దాట్ మనం ఏంటంటే యాటిట్యూడ్ చేంజ్ అని తీసుకురావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మున్సిపల్ బాండ్స్ ని ఎంకరేజ్ చేయమని కూడా రికమెండ్ చేశారు. దీని ద్వారా ఎస్పెషల్లీ ఆ స్టేట్ కి సెల్ఫ్ ఫండింగ్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి కూడా జ్ఞానశ్రీ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. సో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్. సో ఫైనల్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ కేరళ మోడల్ అనేది అర్బన్ గవర్నెన్స్ కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పడానికి ఉంటుంది. అండ్ ఈ ఇనిషియేటివ్ ద్వారా ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంటే కాదు, ఈవెన్ టెక్నాలజీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ప్రాపర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ కి కూడా ఒక కేస్ స్టడీగా కింద తీసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది.